జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. సంజయ ఉవాచ. ఏవం ముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు అలా చెప్పాడు అంతే. శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల నడుమ ఉంచాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడిని భారత అని సంబోధించాడు. ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు, గుడాకేశుడు అంటే అర్జునుడు. గుడాకేశుడైన అర్జునుడు చెప్పినట్లే చేశాడు ఋషికేశుడైన శ్రీకృష్ణుడు. నిద్రను జయించినవాడు గుడాకేశుడు, ఇంద్రియములను ప్రేరేపించేవాడు ఋషికేశుడు. అర్జునుడు అవధానంతోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఉద్యమించే స్థాయిలో పురికొల్పే స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతానికి రథాన్ని తీసుకెళ్ళి అర్జునుడు చెప్పినట్లు ఉభయ సేనల మధ్య ఉంచాడు. రథంలోనే ఉన్నాడు కనుక పాండవ మధ్యముడు కూడా మధ్యకే చేరాడు. అందరి దృష్టి ఆ రథం మీదనే ఉంది. అది ఉత్తమమైన రథం. కాండవన దహనంలో అగ్నిదేవుడు మెచ్చి ఇచ్చిన రథం. కేవలము దేవలోకం నుండి వచ్చిన రథం. దానికి ఉన్న అశ్వములు కూడా దేవలోకం నుండే వచ్చాయి. దాని ధ్వజం మీద ఆంజనేయ స్వామి ఉన్నారు. దానిని నడిపేవాడు సాక్షాత్తు భగవంతుడు. అందువలన అది ఉత్తమమైన రథం. కాబట్టి రథాలు ఎన్ని ఉన్నా అది ప్రత్యేకంగా ఉన్నది. ఇరుపక్షాల సేనల మధ్య ప్రత్యేకంగా కనపడుతుంది. అటువంటి రథం రెండు సేనల మధ్యకి వచ్చేటప్పటికీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రతి మానవ శరీరము రథమే. ఎవరి మనస్సుల్లో మాధవుడు కొలువై ఉంటాడో అది ఉత్తమమైన రథం. మాధవుడు అందరిలోనూ ఉన్నాడు, కానీ మాధవ స్పృహ అందరిలో లేదు. మాధవ స్మరణము అందరి మనస్సులు చేయలేవు. అలా చేసే మనస్సులను కలిగే శరీరాలే ఉత్తమ రథాలు. మనం గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.